జయక్క సరేరా నువ్వన్నా కాపీ చేసేలేదు శారదక్కళ్ళు ఇల్లు కనపోతాం అదాన చేసిస్తుంది అట్లే ముగ్గురును తాక్కొని అట్లే వస్తాం. అవును కరెక్ట్ రావే శారదక్కళ్ళు ఇల్లుకి పోతామా నాకు బేజారైతుంది ఆ అక్క దగ్గర మాట్లాడుకొని అట్లే వస్తామా. సరే రండి అట్లయితే పోయి వస్తాము. శారదక్క శారదక్క ఓహో రాండమ్మా కూకో రండ. నేను ఇప్పుడు తనే తెలుసుకుంటా ఉంటుంది ఏమప్పా ఇంకా రాలేదు మా మంచి ఏం చెప్పయింది ఇంకా పొనయలేదేమో దాని ఇంట్లో దానికి ఇంకా రాలేదనుకుంటా ఉంటుంది. రా రా కూకోరా ఏమంత తినేసి వస్త్రా అక్క తినేదంత అయ్యింది పొనంత ఇప్పుడు కాపీ తగలేదక్క కాపీ తాగేదానికి సక్కరే లేదు ఇప్పుడు మా ఇంట్లో. ఈ మంచి యాపత్కే కానీ లేదు లేదు అనొద్దు ఏమన్నా కానీ ఇంట్లో ఏమన్నా ఖాళీ అయ్యింటే అట్లా లేదు లేదు అనొద్దు. ఉంది ఇంతెంత ఉంది తీసుకొని రావాలా అని చెప్పు. ఈ యాపత్కు అంతేనే ఏమన్నా కానీ లేదు అనకూడదు. అట్లా పుల్లు ఖాళీ చేసుకొనొద్దు ఏమన్నా కానీ ఇంట్లో ఏమన్నా వంతి ఇంతన పెట్టుకో ఇంట్లో. యాలక్క ఖాళీ అయ్యింది దానికే లేదు అంటే ఏమో మా అత్త చెప్పించింది నాకు ఇది ఎప్పుడు నువ్వు ఇంట్లో నిండింది అనాలంట. లేదు అదిలేదు ఇదిలేదు ఖాళీ అయ్యింది అట్లంతా అనకూడదంట అట్లే అయిపోతుందంట. అదేమో పైన తతాస్తు దేవతలు పరాడుతూ ఉంటారంట. మేమేమన్నా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏమన్నా సూచిస్తే తతాస్తు అని ఇస్తారంట. ఆమెకి లేదు లేదు అంటూ ఉంటే అట్లా అయిపోతుంది. దానికి ఎప్పుడును ఇంట్లో నిండింది నిండింది ఇంతెంత ఉంది తీసుకొని రావాలా అనాల. ఏమన్నా కానీ పుల్లు ఖాళీ చేయొద్దు ఇంట్లో. ఓ అవునా దానికి అప్పొందని అట్లే చెప్తా ఉంటారు. ఏమన్నా కానీ ఇంట్లో లేదు లేదు అన్నదండ అనేసి దానికి అప్పొండ్లా చెప్తారు. సరక్క ఇంగ్లీట్కి అట్లే చేస్తాను. ఏం రేణక్క మీ బీక్ వచ్చింది అట్లయితే ఊరికే వా చూస్తాక నువ్వునా చూస్తున్నామ్మా. ఏం బస్ స్టాండ్ ఇంకా నడుచుకొని వస్తా ఉండే ఏమో కన్నుకి అదేమో కన్నడి వేసుకొని అదేమో కర్రగా ఉండే కన్నడి దాన్ని వేసుకొని నడుచుకొని వస్తా ఉండే చూసి నేను ఏం మాట్లాడిపోయలేదు చూసేసి అట్లే పోయి లోపలికి వచ్చిందక్క. అది ఏం 3 నాళ్ళకి వస్తానే ఉంటుందక్క. రాని ఏమి ఆడబిడ్డల ఇంటికి వచ్చేదానికి ఏం లేదు రాని. కానీ మంచి బుద్ధి చెప్పి అలా ఆడబిడ్డలకి ఏ పుని చేయొద్దు నీ అప్సెట్లో చెప్పి నువ్వేళ్ళు చేస్తావు ఇట్లంతా చెప్పిస్తుంది అక్క. దానికే నాకు కోపం అంతే ఇంకేం లేదు. పాపం దాన్ని ఆడబిడ్డ చూసే కదా వస్తుంది దానికెంత ఏం కడుపుమంటలేదు నాకే. కానీ ఇట్లంతా చెప్పిస్తుంది సరదక్క. నోరిడ్సి నా కొడుక్కి చెప్పే కయ్యలేదు నేను. చూడరా మీ అత్త ఇట్లంతా చెప్పిస్తా ఉంది నీ పెండ్లాంకి అనేసి. వాడు తిట్టుకుంటాడు ఏమిది మా అమ్మే మా మధ్య తెచ్చి పెడతా ఉంది అనేసి వాడు నన్ను తిట్టుకుంటాడు. కరెక్ట్ రారేనక్క నువ్వు కరెక్ట్గానే చెప్తావు. ఏమి కనిండే తెల్లి అట్లంత చెప్పిస్తే మగ్గింట్లా బాళకైతుందా ఆడబిడ్లా ఇట్లంతా చెప్పకూడదు. ఏమన్నా కానీ ఇట్లంతా చెప్పకూడదు. ఆ పక్క చూడి అది మా బానును లక్ష్మ కథనే వాళ్ళే కదా ఇద్దరు వస్తాండ్రు చూడి ఆ పక్క. ఓ అవునవునక్క లక్ష్మక్కను మా బాను వస్తా ఉంది. ఈ బాను ఏడకపోయిందక్క ఇన్నాళ్ళు. ఓహో అమ్మ బొమ్మక్లారా ఏడకపోయిండ్రే ఇన్నాళ్ళు ఇంకాను ఈ పొద్దు వస్తా ఉండరు మా ఇంటికి. అయ్యో సార్థక్క ఈ పొద్దు నేను వచ్చింది నేను మేరా మమ్మీ గర్గే పోయింట్ని ఈ పొద్దే గర్గే వచ్చింది. మీరెందరూ ఎట్లున్నారు? నేను ఈ పొద్దు మేరా గర్గే వచ్చింది ఈ పొద్దు బయటికి వస్తుంది చూడడానికి. బాను బిడ్లంతా యాడ ఇడ్సిసి వస్తే ఇంట్లో ఇడ్సిసి వచ్చిండవా? లేదు దిది బయటే ఉండారు ఆటలాడుతూ ఉండారు దానికి ఆడే ఇడ్సిసి వచ్చిండా. అయ్యా బిడ్లు నాట్లిడోదే ఎవరెవరో దొంగలు వచ్చిండారంట ఆమెకి ఏమైనా ఎత్తుకోపోతురా ఆమెకి. నీ కూతురు వేరే అప్పలు ఉన్నట్లుంది ఎర్రగా ఆమెకి ఏమైనా ఎత్తుకోపోయి ఇస్తారా ఆమెకి ఆటలంతా ఇడకపోవద్దు నువ్వు. ఎంత చెప్తాను వినేలేదు దిది. ఒక 2 పెట్టేసి ఇంట్లో వాళ్ళని నా కొడుకుని 2 పెట్టేసి ఇంట్లో టీవీ వేసేసి వచ్చిండా. టీవీ చూసుకొని ఉండాడు. అయ్యా చెత్త బార్ బోల్నా అమ్మా ఉస్కా ఎంత చెప్తే వినలేదు వాళ్ళు. గర్గే అందరూ ఉండండి అంటే వినలేదు. నువ్వు మాట్లాడే చూస్తే ఎవరుంటారా రాగం తీస్తుంది. ఫాస్ట్గా మాట్లాడు. అయ్యా చూడబే అమ్మా ఇడే మంచిలే పాపం ఈ పొద్దు వచ్చింది అది ఊరికి. ఏ బానా రా
ఎన్నాళ్ళయ్య వచ్చి లక్ష్మక్క నువ్వు నిలుచుకునే ఉన్నావు కదక్క రా కుక్కరా కాపీ చెప్తాను. ఏం లక్ష్మక్క పోయి మీ కూతురిల్ల కూకొనిస్తా ఇల్వాకి చూడకుండా. అయ్యా నాకు పోలే బేజారయ్యిన పోవే మంచిలే. యా లక్ష్మక్క ఏమయ్యా ఇంతటి బేజార్ చేసుకొని ఉండవు? ఈ నా కొడుకు పెండ్లే అయితలేదు సరదక్క. చల్లుదా ఈడ్ని అనేసి ఫస్ట్ నా కూతురు చేస్తే ఈ నా కొడుకు చూస్తే పెండ్లే అయితలేదక్క. ఏమన్నా ఎవరినన్నా లవ్ గివ్ చేస్తా ఉండడా అది తెలీదు. నోరిడ్సి అడిగింటాను అట్లేమన్నా ఉంటే చెప్పప్ప దాన్నే చేస్తాననేసి. లేదు లేదు అంటాడు. ఏ పొడి చూస్తామంటే ఎవరు తెలియదు నాకు. ఏం చేసేదో ఏమప్ప. నా మొగుడు చూస్తే ఎప్పుడు చూస్తానో తాకోని పడి ఉంటాడు. వానికిను ఇల్లు వాకిలి బగ్గే జ్ఞానమే లేదు, కొడుకు పైన ఆశ లేదు వానికి. ఏం చేసేదో ఏమో. మీ చుట్టాల్లో ఎవరు లేదా పొడుసు? అయ్యా ఎంత చూసిందయ్యా అడిగిందయ్యా అక్క ఎవరు లేదు. ఉండేవాళ్ళు వీనికి వరుస వచ్చలేదు ఎట్లు చేసుకునేది. మీ యజమానప్ప సైడు లేదా? అయ్యా వాళ్ళ తొట్టు లేదక్క ఉండారు కానీ వీనికేం వరుస వచ్చలేదు. దానికే ఊరికే అయిపోతుంది. ఇంకా వేరే తొట్ట చూడాలక్క. ఎవరైనా తెలిసింటే చెప్పకు. అదేమో బ్రోకర్లు ఉంటారు కదక్క వాళ్ళకే చెప్పేది. అయ్యా వాళ్ళు తెలీదు రేణక్కు దానికే ఊరికే ఉండను. ఎవరైనా తెలిసింటే చెప్పండి అక్క వాళ్ళకే చెప్పిస్తాను. ఇంత ఇచ్చిస్తే వాళ్ళే ఎంత చూస్తారు? ఎంత ఇస్తావు లక్ష్మక్క పొడి చూస్తే? అయ్యా వాళ్ళు ఎంత అడుగుతారో అంత ఇచ్చేది. అవునా? అట్లయితే నాకే ఒక 10,000 ఇయ్యి నేనే చూస్తాను. ఏమి నువ్వు చూస్తావా మంచి? చూస్తాను నాకే ఇయ్యక్క కాసులో నేను చూసుకొని వస్తాను. నీకెవరు తెలిసినే? మా సైడ్ ఉంది దానికే చెప్తా ఉంటాను. మా సైడ్ ఆడబిడ్డలు చాలా ఉంటారు. నాకే ఒక 10,000 ఇయ్యి నేనే చూపిస్తాను. అవునా? అట్లయితే నువ్వే చూడు మంచి నీకే ఇస్తాను ఒక 10,000. సరే అక్క అడ్వాన్స్ ఇచ్చిడి 5,000. ఇంకా పొడిసే చూపిలేదు ఇప్పుడే ఆడుతుంది చూడక్క సాదక్క. మంచి ఫస్ట్ పొడిసిని చూపి ఆమెకి ఇస్తాను. అంటే నేనేం ఊరికి అడుగుతాలేదక్క. నేను వాళ్ళ ఊరికి పోవాలా ఫస్ట్ మాట్లాడాలా ఇస్తారో లేదో అనేసి ఎంత అడుక్కొని రావాలా కదా దానికే చెప్తా ఉండేది. ఒక 5,000 ఇయ్యి చూసుకొని వస్తాను ఊరికెంత పోయిసి. సరే ఉండమ్మా 2 నాళ్ళు టైం ఇయ్యి ఆమెకి ఒక 5,000 ఇస్తాను. ఆమెకి పోయిసి చూసుకొని రా. సరే సరే అక్క అట్లయితే అయిపోద్ది. ఇంకానే ఫోన్లో ఎంత మాట్లాడుకొని ఉంటానుండు. ఏం రేణక్క కొడుకు పెండ్లకు 1 రూపాయి ఖర్చు లేకుండా పెండ్లు చేసిస్తే? అయ్యా పోకో నేను ఎట్లెట్లో ప్లాన్ వేసుకొని ఉంటుంది. ఈ నా కొడుకు అదేమో లవ్వు గివ్వు అని చేసుకొని తోడుకొని వచ్చిండాడు. అయ్యా అట్లానా తోడుకొని వచ్చిండాడు కదా కుసిపడు. ఈ నా కొడుకు అట్లానా తోడుకొని వచ్చింటే బాగుంటా ఉండే. ఈ నా కొడుకు అట్లా లేదు ఇట్లా లేదు పో. ఏమో ఇప్పుడు ఆడబిడ్లే లేదేమప్ప. ఏమి మగబిడ్లకి పాపం పొడిసే సిగ్తలేదు. అత్తకొక్కాల కోడలకొక్కాల అంటారు కదా అట్లా. ఫస్ట్ ఆడబిడ్డలు అయితే అయ్యో ఆడబిడ్డ అయింది అనేసి ఈ చుట్టాలు ఎంత మక్కడుపు మండిస్తా ఉండ్రి. ఇప్పుడు చూస్తే మగబిడ్డ అంటే చాలు అయ్యా మగబిడ్నా అంటారు. అట్లా అయ్యింది. అవునక్క అట్లా అయింది ఇప్పుడు. ఏమి ఫస్ట్ మగబిడ్డలు అంటే ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఎంత కుసి పడతా ఉండ్రి. ఇప్పుడు అట్లా లేదు. ఆడబిడ్డ అయితే కుసి మహాలక్ష్మి ఇంటికి వచ్చింది అనేసి అందరూ కుసి పడతారు. అవును నీ కూతురు వచ్చినాక యా కూతురు? పెద్ద కూతురు వచ్చిపోయినాము. ఇది నేత్రాళ్ళమ్మ వచ్చిందా నీ చిన్న కూతురు? అయ్యా దాని మక్క ముయ్యారా అది ఆడపడిందో ఏమో ఎవరికి తెలిసిన. ఏమి ఒక ఫోన్ లేదు ఏం లేదు. సచ్చిందో బతికిందో అది తెలీదు నాకు. ఎట్లానా సైన్ ఇడి నాకేళ్ళు కావాలా? ఎవనేను కొనపోయిందే ఏమన్నా చేసుకొని నాకేళ్ళు కావాలా? కట్టుకొని ఉండే మొగుడు వద్దు కనిండే బిడ్లు వద్దు అనేసి పోయింది. ఎవనేను కొన వాడు ఎట్లా చూసుకుంటా ఉన్నాడో ఏమో ఎవరికి తెలిసినమ్మా. మాకేమి ఒక ఫోనే లేదు ఏమీ లేదు. అది ఏమో తెలియదు లక్ష్మక్క. అది ఎట్లా పుట్టిస్తున్నాయేమో నా కడుపులో. అది ఎంత కడుపు పండిస్తుందో ఆ ముండా నాకు. అయ్యో పోతే పోనీడక్క పాపం ఆడబిడ్డ బాగా చూసుకోండి. ఇది పాపం ఈ నేత్ర అడగలేదా వాళ్ళ అబ్బుని అమ్ముని మాట్లాడాలా చూడాలని సేమ్ అడగలేదేమో పాపం. అయ్యో ఒక్కొక్కరిది ఒక్కొక్కతర ఇడి లక్ష్మక్క. ఆ బిడ్డ అడిగితేను పుడుకొని పోయి యాడ చూపిస్తుంది నేను యాడ ఉండరో ఏమో. అయ్యో పోతే పోనీడక్క నువ్వేం బేజార్ చేసుకొనొద్దు. పాపం ఆడబిడ్డ బాగా చూసుకొని చాలు.
లక్ష్మక్క పాపం అది ఏమి నోరిట్స్ అడగలేదక్క, ఇది కావాలి అది కావాలనేసి ఊరికే దాని పాడుకు దాని ఉంటుంది. అయ్యా నేను చూడి ఏ సావిత్రి ఏ కాపీ ఎత్తుకోరావేలే. హాయ్ ఫ్రెండ్స్, ఎందరూ ఎట్లుండరు? ఎందరూ బాగుండారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ చేయండి.